విద్యుత్ ఛార్జీల భారం ప్రజలపై పడకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టితో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని పాతపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే సుపరిపాలన అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటుందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కష్టంగా ఉన్నప్పటికీ ప్రజల సంక్షేమాన్ని ప్రథమ లక్ష్యంగా పెట్టుకుని ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీలను అమలు చేయటమే కాకుండా ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుందని అన్నారు. గత 5 ఏళ్ల జగన్ రెడ్డి పాలనలోని రాష్ట్ర ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారని, ముఖ్యంగా విద్యుత్ రంగం తీవ్ర ఆర్థిక ఒత్తిడులు, గందరగోళ పరిస్థితులను ఎదుర్కొందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొన్ని అనాలోచిత కారణాల వల్ల విద్యుత్ సంస్కరణల విషయంలో తప్పు పని చేయడం వల్ల ఈ రోజు సుమారుగా 1,29,000 కోట్లు విద్యుత్తులో నష్టాల్లో ఉన్నాం. ఇదంతా మీకు తెలుసు. ప్రపంచంలో ఏ ప్రభుత్వాలైనా, ముందుగా మన భారతదేశంలో ఏ ప్రభుత్వం అయినా సరే ఇప్పటి వరకు, స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు విద్యుత్ ఛార్జీలు పెంచి తగ్గించడం అనేది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి అది జరిగింది. ఎందుకంటే సైకో జగన్మోహన్ రెడ్డి కొన్ని అనాలోచిత కారణాల వల్ల ఒక యూనిట్ కాస్ట్ ₹5.19 కొనడం అనేది జరిగింది. తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 2024లో వచ్చిన తర్వాత ఒక యూనిట్ కాస్ట్ ₹4.75 కొనడం అనేది జరుగుతుంది. అంటే ఆయన చేసిన తప్పిదాల వల్ల సుమారుగా 32,000 కోట్లు ప్రజలపై భారం పడడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఎలక్షన్ లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోము, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తాము అని ఏదైతే హామీ ఇచ్చారో, ఈ రోజు ప్రజలకి ఇబ్బంది కలగకూడదని ఆలోచిస్తూ మొన్నే ఒక విషయం, ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఒక అల్టిమేట్ జారీ చేసింది. సుమారుగా 5,000 కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచాలి అని చెప్తే మన 2024-25 మధ్య పెంచమని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మాట ఇచ్చాం, అలాంటి పెంచడాలు జరగవు, ఎట్టి పరిస్థితుల్లో తగ్గిస్తామని చెప్పడం అని చెప్పి ఆ వారం కూడా ప్రభుత్వం మీద వేసుకొని జగన్